జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ రోజు నుంచి ప్రతి రూపాయి నా ఖర్చులకి వాడుకోకుండా అక్క పెళ్లి ఖర్చుల కోసం ఈ డబ్బాలో దాయాలి. ఎలాగైనా రాహుకి దొరకకుండా మిగిలిన 2 లక్షలు తీసుకోవాలి. త్వరగా మంచి ఐడియా మైండ్కి రావాలి. కృష్ణమా, వచ్చేసావా? మొత్తం మీద బాసు దొరకకుండా బాగా మేనేజ్ చేసావే. ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? అక్క పెళ్లికి ఇంకా 2 లక్షలు కావాలి బాబాయ్. రాహు దగ్గర నుంచి ఎలా తీసుకోవాలా అని ఆలోచించొచ్చులే గాని మన ఐడి కార్డులు వచ్చినాయి. బాస్ చూస్తున్నాడు. ఒకవేళ ఇటు వస్తాడేమో. మాస్క్ పెట్టుకో. ఏమన్నా బాబాయ్? ఐడి కార్డా? అవును, నీది కూడా ఉంది కదా. చంపావు పో. అక్కడ నా మొహం తెలిసేలా నా కార్డు పెట్టి ఇక్కడ నా మొహం మోసుకో అంటున్నావేంటి? ఆ? అవును కృష్ణమ్మా, ఈ లాజిక్ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? చేసిందంతా చేసి ఎలాగా అంటావా? నువ్వే ఏదో ఒకటి చేసి నా కార్డు బాస్ చూడకుండా తెచ్చే బాబాయ్. చూసాడో 2 లక్షలు కాదు కదా, 2 రూపాయలు కూడా ఇవ్వడు. అక్క పెళ్ళి బాబాయ్, వెళ్ళు బాబాయ్. నువ్వు కూడా రా కృష్ణమ్మా. అక్కడ సిచ్యువేషన్ బట్టి నువ్వు ఏదైనా ఐడియా ఇద్దు గాని. సరే సరే పద. సార్, అందరూ వచ్చారు సార్. ఐడి కార్డులు వచ్చాయని చెప్పాను. అందరూ అడుగుతున్నారు సార్. ఇచ్చేస్తాను సార్, తీసుకెళ్ళి. రావ్, నువ్వేం చేస్తావంటే సేల్స్ గర్ల్స్ అందరినీ మీటింగ్కి రమ్మను. కృష్ణప్రియ ఉంది కదా? కృష్ణప్రియ సార్. అందరూ వచ్చారన్నావుగా? వచ్చింది సార్, వచ్చింది. తనని కూడా రమ్మని చెప్పు. తను సేల్స్ ఎలా చేస్తుందో వాళ్ళందరికీ డెమో ఇవ్వాలి. తొందరగా తీసుకుని రా. చెప్పు. వినిపించట్లేదా రావ్? పోనీ ఎలాగూ వయసు అయిపోతుంది కదా, రిజైన్ చేసి ఇంట్లో ఉండరాదు? అయ్యయ్యో, భలే వాళ్ళు బాస్. ఎందుకు వినిపించదు? పాప వాళ్ళు ఉన్నారు కదా, చూస్తారా అన్నానంతే. మీరు చూడండి బాస్. చెప్పు శేషు. వాట్? R8K కదా ఫిక్స్ అయింది, మళ్ళీ పెంచడం ఏంటి? నీకు అసలు బుద్ధుందా? ఎన్నిసార్లు చెప్పినా మారవు. మళ్ళీ రేట్ పెంచడం ఏంటి? బాబాయ్ తీసుకుని రా. మంచి అవకాశం బాబాయ్, నా ఐడి కార్డు తీసుకో. ఆగమ్మా, ఆగు. అబ్బా, ఈ బాబాయ్ సింపుల్ గా అయిపోయేదాన్ని తిరిగి చాట్ అంత చేస్తాడు. అయ్యయ్యో, ఇలా చిక్కులు పడిపోయినాయండి. తొందరగా వచ్చేస్తాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. R8K ఫిక్స్ అవ్వాలి. మాట్లాడి మళ్ళీ ఫోన్ చేయ నాకు. ఎన్నిసార్లు చెప్పాలి చేసు నీకు? అసలు మైండ్ ఉందా లేదా నీకు? ఇందా క్లియర్గా చెప్పాను కదా. నా కార్డు కనిపించట్లేదే. ఇప్పుడు ఎలా ఓకే అన్నారు చేసు? సరే, స్టాక్ త్వరగా పంపమను, చూసి చెప్తాను. అన్ని ప్రాపర్టీస్ చూసి నాకు కాల్ చేయి. అయ్యో, వచ్చేస్తున్నాడు. ఇప్పుడు నా ఐడి కార్డులో
నా ఫోటో చూశాడంటే వెంటనే జాబ్ నుంచి తీసేస్తాడు. అప్పుడు ఇంకా అక్క పెళ్ళికి డబ్బులు సర్దలేను. ఎలా? ఈ శేషు ఫైల్లో టోటల్ అమౌంట్ చూసి చెప్పమన్నాడు కదా. హలో సార్, శేషు ఇప్పుడే చెప్పాడు. మీ ఫైలే చూస్తున్నాను. టోటల్ 70 lakhs ఉంది. చెక్ రాసి పంపిస్తాను. ఇప్పుడు నిద్ర వస్తుందేంటి? ఈ ఛాన్స్ మిస్ చేశాను. ఇంకా నన్నెవరూ కాపాడలేరు. నన్ను నేనే కాపాడుకుంటాను. నా కాడు కనిపించదే. అమ్మయ్యా, నా కాడు కనిపించింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.